సోదరా, ఎప్పుడైనా ఆలోచించావా? చిన్నదైన ఒక దోమ నీ శరీరంలో ఒక శస్త్రచికిత్స చేస్తుంది, నీకసలు తెలియకుండానే. అవును, ఇదే చిన్న దోమ శాస్త్రవేత్తలకు తల తిరిగేలా చేస్తుంది. ఈ శస్త్రచికిత్స నిజానికి నీకు ఏ ప్రయోజనమూ ఇవ్వదు, కానీ మానవ రక్తాన్ని పీల్చే దోమ యొక్క విధానం ఇలానే ఉంటుంది. నిజానికి దోమ నోరు 6 సూదులతో తయారై ఉంటుంది. 2 సూదులు చర్మాన్ని చీలుస్తాయి, 2 సూదులు దారి తెరుస్తాయి, 5వది రక్తాన్ని పీలుస్తుంది, మరియు 6వది లాలజలం వదిలి నిన్ను తిమ్మిరి చేస్తుంది. చూసావు సోదరా, నొప్పి లేదు, శబ్దం లేదు, నిశ్శబ్దంగా పని పూర్తి. దోమ యొక్క చిన్నదైన కాని అద్భుతమైన నిర్మాణం శాస్త్రవేత్తలకు మైక్రో ఇంజనీరింగ్, నానో టెక్నాలజీ మరియు రక్త ప్రవాహం గురించి నేర్పుతుంది. శాస్త్రం ఇది ఈరోజు కనుగొంది. ఖురాన్ ఈ విషయాన్ని 1400 సంవత్సరాల క్రితమే ఒక సూత్రంగా చెప్పింది. అల్లాహ్ ఇలా చెబుతున్నాడు, నిశ్చయంగా అల్లాహ్ దోమను లేదా దానికంటే చిన్న వస్తువును ఉదాహరణగా చెప్పడానికి సిగ్గుపడడు. అందుకే విశ్వాసులు ఇది తమ ప్రభువుని నుండి వచ్చిన సత్యమని తెలుసుకుంటారు. ఖురాన్ ఇలా అనలేదు దోమ వ్యర్థమని, కాని ఇలా చెప్పింది దానిలో కూడా సంకేతాలున్నాయి. చూడాలనుకునేవారికి సంకేతం యొక్క పని ఆలోచనను మేల్కొలపడం మరియు సత్యం వైపు దారిచూపడం. సహీ హదీసులో నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మమ్మల్ని సృష్టిలో ఆలోచన చేయమని ప్రోత్సహించారు. ఈరోజు మనం ఇది చూడగలుగుతున్నాం. శాస్త్రం మరియు ఖురాన్ ఒకే విషయాన్ని చెబుతున్నాయి, కానీ ఖురాన్ మరియు సున్నత్ శాస్త్రానికి ఒక అడుగు ముందున్నాయి. ఎందుకంటే అవి వస్తువుల నిజాన్ని మాత్రమే కాదు, పరలోకానికి వెళ్లే మార్గాన్ని చూపిస్తాయి. శాస్త్రం పరిశీలిస్తుంది, ఖురాన్ మార్గనిర్దేశం చేస్తుంది. శాస్త్రం మారుతూనే ఉంటుంది. ఖురాన్ మరియు సహీ హదీస్ ఎప్పటికీ మారవు. శాస్త్రం నమ్మినా నమ్మకపోయినా, ఏ సిద్ధాంతం నిలిచినా కూలినా, మన రక్షణకు ఉన్న ఏకైక మార్గం ఖురాన్ మరియు సహీ సున్నత్ మాత్రమే. ఎందుకంటే అల్లాహ్ రక్షణను బుద్ధి లేదా అనుభవంతో కాదు, వహీని అనుసరించడితో జత చేశాడు. అల్లాహ్ స్పష్టంగా ప్రకటిస్తున్నాడు, అయితే నా ధ్యానం పట్ల విముఖత చూపిన వాడి బ్రతుకు దుర్భరమైపోతుంది. ప్రళయదినాన మేమతన్ని గుడ్డివానిగా చేసి లేపుతాము. కాబట్టి సోదర, చిన్న గురువు అయిన దోమపై మాత్రమే కాదు, శాస్త్ర రహస్యాలను మాత్రమే కాదు, విశ్వాసంతో జీవితం గడుపు. నమాజ్ చేయి, దానధర్మాలు చేయండి, నైతికతను అవలంబించండి, అల్లాహ్ ఆదేశాలను పాటించండి. అప్పుడే స్వర్గం నీ గమ్యం అవుతుంది మరియు నరకాగ్ని నుండి రక్షించబడవచ్చు. కానీ ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే, లౌకిక తర్కం మరియు అహంకారాన్ని అనుసరిస్తే, అప్పుడు ఈ చిన్న దోమలే ఒక పాఠంగా నీకు చెబుతాయి. అల్లాహ్ శక్తిని తిరస్కరించడం భారీ మూల్యం చెల్లించాల్సిన పని.